ఖైరతాబాద్లోని ఆనంద్ నగర్లో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు. గతంలో గుడిసెలు వేసుకుని ఉన్న 172 మందికి ఇళ్లు నిర్మించి ఇస్తున్నట్టు తెలిపారు మంత్రి తలసాని. ఒక్కో ఇంటిని 7 లక్షల రూపాయలతో నిర్మిస్తున్నామన్నారు. ప్రతి ఇంటికి మంచినీరు, డ్రైనేజ్, అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. సర్కార్ చేపట్టే అభివృద్ధి పనులకు అండగా ఉంటామన్నారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ. వర్షాకాలం వస్తే ఇదొక చిన్న నాలాగా జరిపోతుంది. మొత్తము నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి వస్తాయి, అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అలాంటి దీంట్లో ఈ యొక్క పాత ఇండ్లు కొన్ని కూలిపోతున్నాయని, కొన్ని సరిగా లేవని చాలా రోజుల నుంచి మనం అడిగినాం. కానీ ఇవాళ ఇవన్నిటిని కూడా తొలగించేసి, ఇవన్నీ తీసేసి కొత్తగా ఇండ్లు కట్టేటువంటి కార్యక్రమం ఏదో ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం. దీనికి నేను తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని హృదయపూర్వకంగా నా తరఫున, మీ తరఫున అభినందిస్తున్నా అని మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. 2 బెడ్రూమ్లు, ఒక హాల్ కానివ్వండి, ఒక బాత్రూమ్, ఒక కిచెన్, 2 బాత్రూమ్లు, ఒక కిచెన్, ఆ బాల్కనీ. అయితే ముఖ్యమంత్రి గారికి మేము వెళ్ళి చెప్పి, గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో వేరే విధంగా ఉంది. ఇక్కడ చూస్తే హైదరాబాద్ లో కాస్ట్ పెరిగిపోతుంది. ఈ 5,30,000తోని ఇల్లు కట్టడం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయని చెప్తే, పేదవాళ్ళ ఆకలి తెలిసినటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఇంకొక 1,70,000 కలిపి 7 లక్షలు ఇస్తుంది.